జనసేనకు ప్రశ్నలకు గుప్పించింది హర్షవీణ. ఆరోపణలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించింది. అరవ శ్రీధర్కు క్లీన్ చిట్ ఇచ్చారా అని నిలదీసింది. న్యాయం చేస్తారని లేఖ రాస్తే ఇప్పటివరకు జనసేన నుంచి స్పందన లేదని ఆరోపించింది హర్షవీణ. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి.